కాసేపటి క్రితమే ఒక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం కుప్పకూలిపోవడంతో దాంట్లో ఉన్నటువంటి చాలామంది ఇప్పటికే క్షతగాత్రులైన చాలామంది చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన టేకప్ అయినటువంటి కాసేపట్లోనే ఆ సంబంధించినటువంటి విమానం కూలిపోవడం, మరో పక్కన అక్కడ ఏదైతే ఆ విమానం కూలిపోయినటువంటి ఆ సందర్భంలో ఒక బిల్డింగ్ మీద కూలడంతో ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి మెడికోల్ ఎవరైతే ఉన్నారో సుమారుగా 60 మంది మెడికోల్ సైతం కూడా చాలా మంది దాంట్లో 40 నుంచి 50 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలా చోట్ల విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదాల్లో ఇది అతిపెద్ద ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ విమానంలో సుమారుగా 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సిబ్బంది, వివిధ సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అలా ఉన్నటువంటి పైలట్లే కావచ్చు, వీళ్ళంతా కూడా మొత్తం 242 మంది ఉన్నట్టుగా దాంట్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి సంఘటన పట్ల ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యావత్తు దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు సైతం కూడా వాళ్ళ యొక్క సంతాపాన్ని, వాళ్ళ యొక్క దిగ్భ్రాంతిని కూడా వాళ్ళు తెలపడం జరిగింది. ఈ సంబంధించినటువంటి సంఘటన పట్ల ఇమ్మీడియట్గా ఈ సంఘటనకి కారణం ఏంటి, ఈ విమానం కూలడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్నటువంటి దానిపైన తెలుసుకోవాలంటూ మోదీ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సాంకేతిక పరమైనటువంటి కారణాలా, లేకపోతుంటే విమానానికి ఏమైనా పక్షులు అడ్డుగా వచ్చి ఏమైనా ఆ విమానం కూలిపోయిందా, లేకపోతుంటే వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల ఏమైనా ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుందా, పైలట్లు లేకపోయినట్టయితే సిబ్బంది మధ్యలో కమ్యూనికేషన్ లోపం ఏమైనా ఉందా అన్నటువంటి దానిపైన ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉన్నది. ఒక పక్కన విమానం కూలిపోవడంతో విమానంలో ఉన్నటువంటి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, మరో పక్కన విమానం ఆ బిల్డింగ్ మీద కూలిపోవడంతో ఆ 2 అంతస్తులో ఉన్నటువంటి చాలా మంది ఈ ప్రమాదంలో మరణించినట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. ఒకసారి దీనిపైన అఫీషియల్గా ఇంతమంది చనిపోయినారు, ఇంతమంది క్షతగాత్రులు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్గా ఎక్కడ కూడా ప్రకటించకపోయినప్పటికీ దీంట్లో ఉన్నటువంటి 242 మందిలో చాలా మంది నిజంగా కూడా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంతమంది క్షతగాత్రులని చాలా మంది ప్రాణాలతో బయటపడాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. దీంట్లో గుజరాత్కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ రూపాని సైతం దీంట్లో ఉన్నట్టుగానైతే తెలుస్తా ఉన్నది. దీనికి ఈ సంబంధించినటువంటి అహ్మదాబాద్లో కూలినటువంటి ఎయిర్ ఇండియా విమానం ఏ విధంగా కూలింది, దీనికి కారణాలు ఏంటి అన్నటువంటి దానిపైన ఒకసారి చూసినట్టయితే అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం లండన్ వెళ్తున్న 200 మందికి పైగా ప్రయాణికులు ఈ విమానం లండన్కి వెళ్తా ఉందంటే దీంట్లో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా ఆ సంబంధించినటువంటి దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ వివరాలు సైతం కూడా ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా మనకు కనపడతా ఉంది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం A10717 అన్నటువంటి ఈ ఫ్లైట్ నెంబర్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల యొక్క వాళ్ళ సంబంధించినటువంటి ఆ వివరాలను సైతం కూడా కాసేపటి క్రితమే విడుదల కూడా చేయడం జరిగింది. దీంట్లో గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే క్రాష్ అయింది. విమానంలో మొత్తం 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఎక్స్లో కల్పించాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం మరి ఒక్కసారిగా పేలిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఈ విజువల్స్ కూడా చూడొచ్చు. ఒకసారి ఈ ట్విట్టర్లో విమానం సంబంధించినటువంటి మంటలు కూడా కనపడతా ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా దట్టమైనటువంటి పొగలతోటి ఒకటేసారి ఆ విమానం పేలిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఆ పొగతోటి కమ్మకపోయింది. జనవాసాల మధ్యలో కూలిపోవడంతో జనాలందరూ కూడా భయాందోళనకు గురై వాళ్ళు బయటకు వచ్చినటువంటి ఆ సందర్భం కూడా కనపడతా ఉన్నది. అహ్మదాబాద్లోని మెఘాని సమీపంలో ఈ విమానం క్రాష్ అయినట్టుగా తెలుస్తా ఉంది. టేకప్ అయిన కాసేపటికే ఈ విమానం క్రాష్ అవ్వడంతో ఆ ప్రాంతం అంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. విమాన ప్రమాదాలు ఇటీవల కలవర పెడుతున్నాయి. టేకప్ అయి గాల్లో ఎగురుతుండగానే చెట్టును ఢీకొట్టి విమానం కూలినట్లు కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే టేకప్ అవుతున్నటువంటి దశలో గాల్లో ఎగురుతుండగానే అక్కడ చెట్టుకు అడ్డగా వచ్చి మరి అది ఆ పైలట్కు మరి సరిగ్గా కనపడలేదా ఇంకేదైనా తెలియదు, కానీ చెట్టును ఢీకొట్టడం వల్లనే విమానం కూలిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఘటనా స్థలానికి కూడా చాలా ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. గాయపడినటువంటి వాళ్ళని రెస్క్యూ టీమ్స్ కూడా సంబంధించినటువంటి వివిధ హాస్పిటల్లో, ఎందుకంటే ఒకే హాస్పిటల్లో చేర్పించకుండా దగ్గర ఉన్నటువంటి చాలా హాస్పిటల్కి కూడా చేర్చడం జరిగింది. చాలా మంది కాలినటువంటి గాయాలతోటి వాళ్ళు ప్రాణాలతోటి కొట్టుమిట్టున్నటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కావచ్చు, మరి కొంతమంది పోలీస్ సిబ్బంది ఇమ్మీడియట్గా అక్కడికి చేరుకొని వాళ్ళని హాస్పిటల్ కూడా వాళ్ళని తరలించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దట్టమైనటువంటి పొగలు ఆ ఇళ్ల మధ్యలో ఒకసారి చూసుకోవచ్చు. ఈ పొగలు కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా ఈ సోషల్ మీడియాలో ఇదంతా కూడా ఇప్పుడు ఈ విమానానికి సంబంధించినటువంటి ప్రమాదాలు, లాస్ట్కు సంబంధించినటువంటి విమానం టేకప్ ఉన్నటువంటి దశలో 5
నిమిషాలకు సంబంధించినటువంటి మొత్తం ఈ ప్రమాదం అంతా కూడా చోటు చేసుకున్నది అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కూడా ఎట్లా కూలింది ఈ విమానం, ఏ విధంగా కూలింది, దానికి సంబంధించినటువంటి చివరి సంబంధించినటువంటి టేకప్ అవుతున్నటువంటి దశలో చివరి 5 నిమిషాల్లో ఏం జరిగింది అన్నటువంటిది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ 5 నిమిషాల్లో ఏం జరిగింది, విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూస్తే, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకప్ అయిన నిమిషాల్లోనే క్రాష్. ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రాణాలు. మరి ఇలా అహ్మదాబాద్లో ఏం జరిగింది, టేకప్ అయినటువంటి నిమిషాల్లో విమానం ఎట్లా కూలిపోయింది అనేది చూస్తే, డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:38 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం రన్వే 23 నుండి బయలుదేరింది. టేకప్ అయిన 5 నిమిషాలకే కూలిపోయింది. టేకప్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో నిమిషానికి 895 అడుగుల ఎత్తులో ప్రయాణించి ఎయిర్పోర్టు సరిహద్దు గోడ సమీపంలో జనావాసాల్లో కుప్పకూలింది. మనకు ఇక్కడ తెలుస్తా ఉన్నది ఎంత ఎత్తులో ఎగిరింది, ఎన్ని అడుగుల ఎత్తులో ఎగిరింది, ఎంత వేగంతో సంబంధించినటువంటి విమానం ప్రయాణించింది అనేది కూడా స్పష్టంగా కనపడతా ఉన్నది. 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో నిమిషానికి 875 అడుగుల ఎత్తులో ప్రయాణించి ఎయిర్పోర్టు సరిహద్దు గోడ సమీపంలో మరి జనాలుండే అటువంటి ప్రాంతంలో ఈ విమానం కుప్పగుల్లినట్టుగా తెలుస్తా ఉన్నది. విమానంలో మొత్తం 242 మంది ఉంటారు. వీరిలో 232 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. విమానంలో మొత్తం 242 మంది ఉంటే దాంట్లో 232 మంది ప్రయాణికులు, 2 పైలట్లు ఉంటే 10 మంది క్యాబిన్ క్రూషియల్ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మాజీ గుజరాత్ సీఎం అయినటువంటి విజయ్ రూపాని కూడా ఈ విమానంలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తనకు సంబంధించినటువంటి వివరాలు కూడా దానిలో ఆయన ప్రయాణిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉన్నది. విమానంలో 53 మంది బ్రిటిష్ పౌరులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉన్నది. విమానాశ్రయం పరిసర గోడను ఢీకొని రహాయిషి ప్రాంతంలోని ఐజీపీ గ్రౌండ్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఒక పక్కన తన చెట్టు కూలిపోయిందని, మరొక చెట్టుకు ఢీకొని ఒక పక్కన విమానం కూలిపోయింది అన్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. మరో పక్కన విమానాశ్రయం పరిసర గోడని, అంటే విమానాశ్రయం పక్కనే ఉన్నటువంటి గోడ ఏవైతే ఉంటుందో, పెద్ద గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడకు ఢీకొని విమానం పడిపోవచ్చు అని చెప్పేసి కొంత వార్తలు వస్తా ఉన్నాయి. దీనిపైన మరి ఇప్పటికే ఐజీపీ గ్రౌండ్ సమీపంలో ఇది ఆ పరిసర గోడను ఢీకొని ఇది కుప్పగొలిపినట్టుగా కొంత వార్తలు వస్తా ఉన్నాయి. ఘటనా స్థలం నుంచి దట్టమైనటువంటి పొగలు ఆకాశంలో కనిపించాయి. ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఇంకా వివరాలు కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో ఇప్పటికైతే స్పష్టంగా లేదు ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, ఎంతమంది చనిపోయినటువంటి వార్తలు బహిర్గతంగా ఎవరు కూడా విడుదల చేయనప్పటికీ దీంట్లో ప్రయాణిస్తున్నటువంటి చాలా మంది ఎందుకంటే ఇప్పుడు టేకప్ అయినటువంటి 5 నిమిషాల్లో చనిపోయింది కాబట్టి కాస్త ఎత్తు తక్కువనే ఉంటుంది. చాలా మంది ప్రాణాలతో కూడా బయటపడి ఉండొచ్చు అన్నటువంటి ఆ వార్తలు కూడా వస్తా ఉన్నాయి. చూడాలి ఇంకా దీనిపైన ప్రధానంగా ఇంకా ఏం చెప్తారు, ఇంకా దీనిపైన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అఫీషియల్ గా మరి ఏ విధమైనటువంటి ప్రకటన విడుదలవుతుందనేది కూడా చూడాల్సినటువంటి అంశం. విమానంలోని చాలా భాగాలు కూడా కాలిపోయినట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా తీవ్రంగా దెబ్బతింది. విమానం ఢీకొన్న భవనం కూడా భారీగా ధ్వంసమైంది. విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న సివిల్ హాస్పిటల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించేది. గాయపడిన వారిని తక్షణ సంరక్షణ అందేలా కూడా చర్యలు తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే ఇంకా ప్రమాదానికి ముందు సైతం కూడా మరి ఏం జరిగింది, ఈ ప్రమాదం జరిగేటువంటి ముందు మరి ఏం జరిగింది, ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానం నుంచి ఐటీసీకి కూడా మేడే కాల్ అసలు ఏంటిది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అహ్మదాబాద్ నుంచి లండన్ టేకప్ అయిన ఎయిర్ ఇండియా విమానం అకస్మాత్తుగా 5 నిమిషాల్లోనే కూలిపోవడం అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది. విమానం భారీ ఎత్తు నుంచి కూలిపోవడంతో పాటు అప్పుడే టేకప్ కావడంతో ఫుల్ ఫ్యూయల్ కెపాసిటీతో విమానం ఉండొచ్చని, అంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి ఆ ఫ్యూయల్ పూర్తి స్థాయిలో నిండుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఫుల్ ఫ్యూయల్ కెపాసిటీతో విమానం ఉండొచ్చు అని తెలుస్తుంది. అయితే నివాస ప్రాంతాలపై విమానం పడిన సమయంలో ఒక్కసారిగా పేలుడు కూడా జరిగింది. అయితే విమానం రన్వే నుంచి 1.39కి టేకప్ అయిన కొద్ది నిమిషాల్లోనే, అంటే విమానం రన్వే నుంచి 1:39కి అది టేకప్ అయినటువంటి కొద్ది నిమిషాలలోనే విమానం నుంచి పైలట్లు ఎయిర్పోర్ట్లోని ఐటీసీకి మేడే కాల్ పంపారు. అయితే వాస్తవానికి మేడే కాల్ అనే దానికి అత్యవసర సమయంలో తాము ప్రమాదంలో ఉన్నామని, తమకు సహాయం కావాలని కోరుతూ షిప్పులు, విమానాలు రేడియో కమ్యూనికేషన్ ద్వారా పంచుకునే వ్యవస్థ ఇది తమకు
ప్రాణాపాయం ఉందని సహాయం కావాలని కోరుతూ చేసే రిక్వెస్ట్. సో దీనికి ఈ ప్రమాదం జరుగుతుంది, ఈ ప్రమాదంలో మేము చిక్కుకోపోతా ఉన్నాం, దీంట్లో ఉన్నటువంటి 242 మంది మేము ఈ ప్రమాదంలో చిక్కుకున్న మా ప్రాణాలను రక్షించండి అని చెప్పేసి కూడా ఆ విమానం ప్రమాదానికి కాసేపట్లో గురవుతుందనగా దాంట్లో ఉన్నటువంటి పైలట్లు సైతం కూడా ఎయిర్పోర్ట్లోని ఏటీసీకి కూడా మేడే కాల్ కూడా వాళ్ళు పంపినట్టుగా తెలుస్తా ఉంది. మమ్మల్ని కాపాడాలని చెప్పేసి కూడా వాళ్ళ ఆ మేడే కాల్ని ఆ పంపడంలోని ఆ సంకేతాలు విన్నటువంటి దాని తర్వాత ఒక్కసారిగా వాళ్ళు అలర్ట్ కావడం జరిగింది. ఇదంతా కూడా విమానాలు రేడియో కమ్యూనికేషన్ ద్వారా కూడా ఈ యొక్క పంచుకున్నటువంటి వ్యవస్థ అనేది తెలుస్తా ఉంది. వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు. అయితే ఎయిర్ ఇండియా విమానం నుంచి ఈ కాల్ వచ్చిన తర్వాత ఏటీసీ విమానంలోని కెప్టెన్ సంప్రదించేందుకు చేసిన కాల్స్కి ఎలాంటి రిప్లై కూడా రాలేదని చెప్పేసి వెల్లడిస్తా ఉన్నారు అధికారులు. వాళ్ళు ఆ కాల్ పంపిన తర్వాత అప్పటికే కాల్ పంపినటువంటి కొద్ది సెకండ్లలోనే ఈ విమానం కూడా పూర్తిగా కూలిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా విమానంలో ఉన్నటువంటి కెప్టెన్ నుంచి ఎటువంటి కూడా రిప్లై రాలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం విమాన ప్రమాద ప్రదేశంలో పరిస్థితులను చూస్తుంటే ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అదొక విమానం అని గుర్తించలేని స్థితిలో కాలిపోవడం చూస్తుంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. మొత్తం ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి ఆ విమానం ముక్కలుగా మొత్తం అంతా కూడా ఛిద్రమైపోయింది. మొత్తం విమానంలో ఉన్నటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అదొక విమానమేనే అని చెప్పేసి గుర్తించలేనటువంటి స్థితిలో కాలిపోవడం చూసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో దీని పట్ల కూడా ఇప్పటికే చాలా మంది కూడా స్పందించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంతమంది కూడా మరణించారు, ఎంతమంది గాయాలతో బయటపడ్డారనే విషయాలు అధికారికంగా ప్రభుత్వం లేదా విమానయాన సంస్థ ప్రకటించే వరకు మనకు తెలియకపోవచ్చు. విమానంలో 169 మంది భారతీయ ప్రయాణికులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణికులు, కెనడియన్ ప్రయాణికుడు ఒకరు, 7 మంది పోర్చుగీస్ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి అదనంగా విమాన క్రూజ్ సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు. ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 10 మంది వరకు ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ప్రమాదం తర్వాత విమానయాన శాఖ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు, ఎయిర్పోర్టును మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ భారీగా కూడా రెస్క్యూ సేవలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా ఈ సంబంధించినటువంటి ప్రమాదం పైన కూడా పూర్తి వివరాలను కూడా అందించేటువంటి విమానయాన సంస్థ దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా మేడే కాల్ వాళ్ళు చేయడం జరిగింది, ఎన్ని గంటలకు చేయడం జరిగింది, సో వాళ్ళు ఎంత చెప్పట్లో ఆ సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించడం జరిగింది అన్నటువంటి దానిపైన వాళ్ళు స్పష్టంగా ఎంతమందికి గాయాలైన, ఎంతమంది సంబంధించినటువంటి ప్రమాదంలో చనిపోయారన్నటువంటిది మరి కాసేపట్లో తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సంబంధించినటువంటి ప్రమాదం కూడా నిజంగా ఒకసారిగా దేశాన్ని ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి పరిస్థితి. తరచుగా ఇట్లా జరుగుతున్నటువంటి సంఘటనలు, విమానాలు ఎగురుతున్నటువంటి దశలో కానీ వాళ్ళు దిగుతున్నటువంటి ఆ సందర్భంలో కానీ ఈ సంబంధించినటువంటి ప్రమాదాలు ఇటీవల చాలా చోటు చేసుకుంటా ఉన్నాయి. వందలాది మంది సంబంధించినటువంటి విమానాల్లో ప్రయాణికులు కూడా చనిపోతున్నటువంటి ఆ సందర్భం కనబడతా ఉన్నది. ఒక్కసారిగా ఈ సంబంధించినటువంటి ఈ విమానం మాత్రం ఫ్యూయల్ మొత్తం కూడా నిండుగా ఉండడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం, విమానంలో ఉన్నటువంటి వాళ్ళే కాక జనవాసాల్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా ఈ విమాన ప్రమాదంలో చనిపోయినట్టుగా అయితే తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో విమానయాన సంస్థ ఏ విధమైనటువంటి ప్రకటన విడుదల చేస్తుందనేది కూడా మరి కాసేపట్లో చూద్దాం.